వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమేష్. మంత్రి గారు మాకు బాగా తెలుసు, పక్కపక్కనే ఉంటాం, కలిసి తిరుగుతాం, కావాలంటే ఫోటోలు చూడు, నీకేం పని కావాలన్నా చేయిస్తాం అంటూ మంత్రి పక్కన దిగిన ఫోటోలను చూపించారు. చాట్ జీపీటీ ఏఐ టూల్స్ని ఉపయోగించి ఏకంగా మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. అంతేకాదు, ఆ సంతకంతో నకిలీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ని కూడా క్రియేట్ చేశారు. ఏమాత్రం ఒరిజినల్కి తీసిపోని రీతిలో నకిలీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ని సృష్టించి అధికారులని బోల్తా కొట్టించాలని చూసి చివరకు పోలీసులకు పట్టుబడ్డారు ఇద్దరు కేటుగాళ్లు. ఆ కేటుగాళ్లు నకిలీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ సృష్టించింది ఎవరి పేరుతోనో కాదు, సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో. ఈ సంఘటన సత్యసాయి జిల్లా కదిరిలో వెలుగు చూసింది. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కౌలేపల్లికి చెందిన జయచంద్ర తనకల్లో ఎంపీడీఓ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. ఆయన భార్య రమణమ్మ గాలివీడిలో ఏఎన్ఎంగా పనిచేస్తోంది. అయితే తరచూ అప్ అండ్ డౌన్ చేయడం ఇబ్బందిగా మారడంతో ఆమెను తనకల్లకు బదిలీ చేయిస్తానంటూ మంత్రి పేరు చెప్పుకొని ఓ ఇద్దరు వ్యక్తులు ఫోర్జరీ సంతకంతో నకిలీ ఆర్డర్ కాపీని సృష్టించారు. కదిరి మండలం కౌలేపల్లికి చెందిన గంగాద్రి వేణులు తండ్రి కొడుకులు. గంగాద్రి మంత్రి సత్యకుమార్తో దిగిన ఫోటోలు చూయించి జయచంద్రకు మాయమాటలు చెప్పారు. తాను బదిలీ చేయిస్తానని చెప్పి అతని వద్ద నుంచి దాదాపు 70,000 రూపాయల వరకు తీసుకున్నారు. అయితే బదిలీ ఆర్డర్ రాకపోవడంతో జయచంద్ర వారిని నిలదీశాడు. దీంతో గంగాద్రి తన కుమారుడు వేణుతో కలిసి చాట్ జీపీటీ ఏఐ టూల్స్ సాయంతో ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్రియేట్ చేసి వారికి ఇచ్చారు. అది తీసుకెళ్లిన వారు షాక్ గురయ్యారు. మోసపోయామని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గంగాద్రి వేణులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. పల్లెకి చెందిన గంగాద్రి వేణు, వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు. ఈ వేణు అనే అతను ఇంటర్మీడియట్ చదివినాడు, కంప్యూటర్ గురించి టెక్నాలజీ గురించి అవగాహన ఉంది. గంగాద్రి కూడా ఊర్లో పని చేస్తుంటాడు. అయితే వీళ్ళకు కౌలేపల్లి క్వార్టర్ చెందిన జయచంద్ర, ఇతను వచ్చేసి ఎంపీడీఓ ఆఫీస్ తనకల్లో కంప్యూటర్ ఆపరేటర్. ఈయన భార్య గాలివీడులో ఏఎన్ఎంగా పనిచేస్తుంది. అయితే ఈ గంగాద్రి వచ్చేసి ధర్మవరం వెళ్ళినప్పుడు మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారితో ఫోటో దిగింటాడు 2-3 సార్లు. అది చూపించి ఈయన భార్య జయచంద్ర భార్య రమణమ్మ ఎవరైతే గాలివీడులో ఏఎన్ఎంగా పనిచేస్తుందో ఆయన ఇబ్బంది పడుతుంటుంది. గాలివీడు నుంచి ఇక్కడ రావాలా పోవాలంటే కూడా తనకల్లకు ట్రాన్స్ఫర్ చేపిస్తాను అని చెప్పేసి, అది మినిస్టర్ గారు చాలా ముఖ్యమని ఆ ఫోటోలు చూపించేసి మాయమాటలతో మోసం చేసి దీనికి డబ్బులు ఖర్చు అవుతాయి అంటారు. ఎంత ఖర్చు అవుతాయంటే సుమారు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి అంటారు. కాకపోతే 71,000 రూపాయలు జయచంద్ర యొక్క భార్య రమణమ్మ అకౌంట్లోకి వేయించుకున్న తర్వాత వీళ్ళు ట్రాన్స్ఫర్ ఆర్డర్ తెచ్చివ్వలేకపోతే వీళ్ళ నుంచి ఒత్తిడి ఎక్కువైపోతుంది జయచంద్ర నుంచి. మీరేమో డబ్బులు తీసుకున్నారు, ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇవ్వలేదు అని. అప్పుడు వీళ్ళ కొడుకు వచ్చేస్తే వేణు అనే అబ్బాయి ఆలోచన చేస్తాడు, దీనికి ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్ తయారు చేసి ఇస్తాము, ఆడికి అయిపోతుంది కదా అని. ఆ యొక్క రమణమ్మ యొక్క డీటెయిల్స్, డిపార్ట్మెంటు, ఈ యొక్క మినిస్టర్ గారి యొక్క పేరు, ఇవన్నీ రాసి చాట్ జీపీటీలో ఏఐ టూల్ చాట్ జీపీటీలో ఇస్తే ఒక సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తాడు. ఇదే సర్టిఫికేట్ చూడండి అని చెప్పేసి ఈ సర్టిఫికేట్ ఇచ్చేసి మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది అంటారు. అది చూసి వాళ్ళు నమ్మకంగా వచ్చింది అనుకొని ఈ ఆర్డర్ తీసుకొని వాళ్ళు ఆడిపోతే కాదు, ఇదంతా ఆర్డర్ కాదు, ఫేక్ అని తెలుస్తుంది. ఈ మీడియా ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే, ఇటువంటి ఎవరు కూడా నమ్మకూడదు. ఎవరైనా వాళ్ళు అవసరాల కోసం ఏదైనా పని చేపిస్తామంటే డైరెక్ట్గా వాళ్ళే వెళ్ళి మినిస్టర్ గారిని కానీ కలిసి చేసుకోవాలి. అంతేగాని మధ్యవర్తులు నమ్మి చేపిస్తాము, దళాలు నమ్మి డబ్బులు ఇస్తే అట్లా డబ్బులు పోతాయి, పని జరగదు. దయచేసి దళాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దండి. అవసరాలుంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోండి, మినిస్టర్ గారిని కలిసొచ్చు, ఏదైతే అధికారులు కూడా కలిసొచ్చు. అంతేగాని దళాల ద్వారా పోతే పనులు జరగవు. కాబట్టి వీళ్ళు కూడా చెప్తారు. వేణు చెప్పు, వేణు ఎట్లా ఏమేం చేసినావు? రమణమ్మ ఐడెంటిటీ కార్డు పెట్టించుకొని ఏ ద్వారా అది పెట్టి సిగ్నేచర్ తీసుకున్నారు. సిగ్నేచర్ ఎట్లా తీసుకున్నావు చెప్పు. చాట్‌జీపీటీలో ఎలిమెంట్ సిగ్నేచర్ జనరేట్ చేయమంటే అదే జనరేట్ చేయించారు. ఆ కాపీ వాళ్ళకి ఇచ్చినావు? వాళ్ళకి ఇష్టం. ఏం చదువుకున్నాను, నీకు చాట్‌జీపీటీ మీద అంత ఐడియా ఉండదు. మామూలుగా యూట్యూబ్లో ఏది కొట్టినా అవసరం, యూట్యూబ్లోనే చూస్తే యూట్యూబ్లో చూసి ద్వారా ఎట్లా చేయాలో చూసి తెలుసుకున్నా.